ఓకే. ఈ వీడియోలో ఆల్రెడీ నేను చాలా చెప్పాను. డెవలప్‌మెంట్ అడ్వాంటేజెస్ ఏమిటని చెప్పాను. సో, ఈ వీడియోలో వి ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ అది ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. అంటే జావా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, డాట్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. వి ఆర్ గోయింగ్ టు కంపేర్ దీస్ 3 థింగ్స్ ఇన్ దిస్ వీడియో. సో, అన్నిట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్‌ని దీనిలో చూద్దాం. సో, అన్నిట్లో ఉన్న కామన్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఓపెనింగ్స్ చాలా ఉంటాయి. డెవలపర్ అంటే చాలా తోపు కదా. సో, అన్నిట్లో కామన్ డిసడ్వాంటేజెస్ ఏమిటంటే అన్నీ స్ట్రెస్‌గానే ఉంటాయి. వీ నీడ్ టు ఎన్హాన్స్ అవర్ స్కిల్స్ ఇన్ ఆల్ ఏరియాస్. సో ఇది కామన్. అన్నిట్లో ఓపెనింగ్స్ ఎక్కువనే ఉంటాయి, రిస్క్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇదే డెవలప్మెంట్ యొక్క కామన్ అడ్వాంటేజ్, కామన్ డిసడ్వాంటేజ్. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ జావాలో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, పైథాన్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, డాటన్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంది. ఓకే, లెట్స్ సీ ఇట్. సో ఫస్ట్ జావాలో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే జావా ఒక ఎవర్గ్రీన్ టెక్నాలజీ. లాస్ట్ 20 yearsలో మార్కెట్లో డౌన్ టర్న్ లేని టెక్నాలజీ. కొన్ని టెక్నాలజీస్లో ఓపెనింగ్ లేదంటారు, కొన్ని టెక్నాలజీస్ డౌన్ అయిపోయిందంటారు. అలాంటి డౌన్ టర్న్ ఏది చూడని టెక్నాలజీ ఇది. ఫుల్ ర్యాంప్ అప్పే, దాని కర్వ్ ఇలాగే వెళ్తుంది. ఫ్రమ్ దోస్ డేస్ మేము చదివే రోజుల నుండి టిల్ నౌ జావాకి డిమాండ్ ఎక్కువనే. అందులో అడ్వాన్స్ వర్షన్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. సో ఇదే జావాలో ఉన్న సూపర్ అడ్వాంటేజ్. సో జావాలోనే ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, సో జావాలో స్మాల్ లెవెల్ కంపెనీ, మిడ్ లెవెల్ కంపెనీ, టాప్ లెవెల్ కంపెనీ, అన్ని కంపెనీస్ ఉంటాయి. నోన్ కంపెనీస్, అన్నోన్ కంపెనీస్ అన్ని జావాలో ఉంటాయి. సో ఐ సీ ఎవ్రీడే అబౌట్ ఇంటర్వ్యూస్. మై స్టూడెంట్స్ యాక్చువల్లీ అటెండ్ దోస్ ఇంటర్వ్యూస్. సో అన్ని టీమ్స్లో సే ఫర్ ఎగ్జాంపుల్ జావాలో ఒక 20 ఇంటర్వ్యూస్ వస్తుందంటే అదే టైంలో ప్యారలీ పైథాన్లో చూస్తే ఒక 15 ఇంటర్వ్యూస్ ఉంటాయి, డాట్ నెట్లో ఒక 10 ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఇలానే ఎప్పుడు కర్వ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఐ సీ సంథింగ్ ఇన్ జావా నుండి సిటిఎస్, టీసీఎస్, ఎల్ఎన్టీ, విప్రో, నోన్ కంపెనీస్ అండ్ అన్నోన్ కంపెనీస్ అన్నీ వస్తాయి. మనకు తెలిసిన కంపెనీస్ కొన్నే, కానీ తెలియని కంపెనీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. సో జావాలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటి? సో జావా ఇస్ ఎవర్గ్రీన్ టెక్నాలజీ. జావా హ్యాస్ స్మాల్ లెవెల్, మిడ్ లెవెల్, టాప్ లెవెల్ కంపెనీస్. అమంగ్ ఎవ్రీథింగ్ జావాలోని ఇంటర్వ్యూస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో జావాలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? సో జావాలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే జావా ఇట్స్ టఫ్ టు స్టడీ. వెన్ వీ కంపేర్ ఇట్ విత్ పైథాన్ అండ్ డాట్ నెట్, జావా చదవడం చాలా కష్టమే. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్, పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు జావా చదివి ఒక కంపెనీలోనికి వెళ్తున్నావంటే ఆ కంపెనీలో జావాలో వర్క్ చేస్తున్న 5 years సీనియర్స్ ఉంటారు, 10 years సీనియర్స్ ఉంటారు, 20 years సీనియర్స్ కూడా ఉంటారు. ఐఎమ్ 2007 పాస్డ్ అవుట్. నేను చదివినప్పుడే జావా స్కూల్స్ ఉండేవి. అట్లయితే చూడండి, 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు వాళ్ళతో కూడా మర్జ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో అదొక పెద్ద డ్రాబ్యాక్. ప్లస్ జావా ఈజ్ వెరీ హార్డ్ టు స్టడీ. ఇవి రెండు జావాలో ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. అందుకే ఈ జావాని నేను ఎవరికి సజెస్ట్ చేస్తుంటా అంటే, టు ద వన్ హూ స్కోర్డ్ వెరీ గుడ్ మార్క్స్. ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ స్కోర్ చేసి ఉంటారు, 80%, 90%, కానీ ప్రోగ్రామింగ్ గురించి ఏం చదివి ఉంటారు. అలాంటి వాళ్ళని జావాలో జాయిన్ చేస్తే బాగా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు చదివేస్తారు. అండ్ ఇది కాకుండా సెకండ్ ఆప్షన్ ఉన్నది, దట్ ఈస్ నథింగ్ బట్ బాగా ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రోగ్రామింగ్లో బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారు, కంప్యూటర్లో బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. దే క్యాన్ ఏబుల్ టు స్టడీ జావా. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ అబౌట్ పైథాన్. పైథాన్ని చూస్తే 2018 నుండే ఆ టెక్నాలజీ బాగా బూమింగ్ అయింది. ఒరిజినల్లీ చూస్తే పైథాన్ వచ్చేసి ఒక పాత టెక్నాలజీయే, 1990s నుండే వచ్చేసింది, కానీ అప్పుడు అంతేం బూమింగ్ లేదు దానికి. ఎప్పుడైతే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ అంతా ఎప్పుడైతే మార్కెట్లో వచ్చిందో అప్పటి నుంచే పైథాన్ బాగా బూమ్ అవడం స్టార్ట్ అయింది. 2018 నుండి పైథాన్ చాలా పీక్లో వెళ్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం డేటా సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అందరూ పైథాన్ని చూస్ చేస్తున్నారు. Why? I don't know why. Following my పైథాన్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ కూడా చూస్ చేసుకోవచ్చు, లేదా డేటా సైన్స్ ప్రాసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అదే పైథాన్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్. పైథాన్ క్రింద ఎలాంటి కంపెనీస్ వస్తాయని చూస్తే, పైథాన్ క్రింద స్మాల్ లెవెల్, మిడ్ లెవెల్ కంపెనీస్ చాలా ఉంటాయి. మోస్ట్లీ మిడ్ లెవెల్ కంపెనీస్ చాలా ఉంటాయి. ఇంకా టాప్ లెవెల్ కంపెనీస్ సిటిఎస్, విప్రో, హెచ్సిఎల్, క్యాప్జెమినీ ఇలాంటి టాప్ లెవెల్ కంపెనీస్ ఇవన్నీ ఇంకా హై లెవెల్లో పైథాన్ ప్రాజెక్ట్స్ని ఇంకా పికప్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో మెల్లగా పికప్ అవుతుందేమో. ఎప్పుడు కూడా ఒక టెక్నాలజీ వస్తుందంటే అది స్మాల్ లెవెల్, మిడ్ లెవెల్ నుండి టాప్ లెవెల్కి వెళ్తుంది. ఇంకా కొన్ని రోజుల్లో అది టాప్ లెవెల్ కంపెనీస్లోనికి వెళ్ళిపోతుంది. సో పైథాన్లోని జాయిన్ చేయడం వలన పెద్ద అడ్వాంటేజ్ ఏముందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రాజెక్ట్స్లో ఎంటర్ అవుతున్నావంటే ఆ ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం సీనియర్స్ ఎలా ఉంటారంటే 2 years 3 years ఉంటారు. ఎందుకంటే 2018 తర్వాతనే ఆ టెక్నాలజీ బూమ్ అయింది. అందుకే పాత వాళ్ళందరూ ఆ టెక్నాలజీలో ఉండరు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్లో హలోవెల్ ప్రోగ్రామ్ కూడా చేయలేదు, ఎందుకంటే నాకు తెలిసిందంతా జావా, ఒరాకిల్ ఇవన్నీ బాగా తెలుసు నాకు, కానీ పైథాన్లో నేను వర్క్ చేయలేదు. అయితే పైథాన్లో ఎవరు ఉంటారు? 2018 పాస్డ్ అవుట్ వాళ్ళని పెట్టుకునే పైథాన్ వాళ్ళు డెవలప్మెంట్ అవుతూ ఉన్నారు. సో నీకంటే 2 years 3 years సీనియర్సే ఉంటారు. సో యూ కెన్ ఈజీలీ మర్జ్ విత్ దెమ్. సో ప్రాజెక్ట్స్ గురించి చూస్తే చాలా ఓల్డ్ ప్రాజెక్ట్స్ అయితే ఉండదు. ఒక ఓల్డ్ ప్రాజెక్ట్ తీసుకొని నువ్వు కోడ్ ఎడిట్ చేసేటట్టు ఉండదు. జావాలో చూస్తే 20 years బ్యాక్ చేసిన కోడ్ని ఇప్పుడు ఎడిట్ చేయమంటారు. బట్ హియర్ ఇన్ పైథాన్ ఇలా ఉండదు. నువ్వు అటెండ్ చేసే కోడ్ చూస్తే ఆ సీనియర్స్ అక్కడే ఉంటారు, దాన్ని రాసిన సీనియర్స్. లేదంటే నువ్వు కొత్త ప్రాజెక్టే వర్క్ చేసేటట్టు ఉంటుంది, అది చాలా ఈజీ. వేరే వాళ్ళు రాసిన కోడ్ని ఎడిట్ చేయడం కంటే మనమే రాసే కోడ్, ఇట్స్ వెరీ ఈజీ.
ఇవన్నీ బాగా అర్థమైంది అనుకుంటా. సో పైథాన్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అని చూస్తే ఎంఎన్సి పెద్ద టాప్ లెవెల్ కంపెనీస్ వాళ్ళందరూ పైథాన్ యూస్ చేయరు. సో అదే పెద్ద డిసడ్వాంటేజ్. కానీ మిడ్ లెవెల్ కంపెనీస్ వాళ్ళందరూ చూస్ చేసుకుంటారు పైథాన్ని. శాలరీ కూడా బాగానే ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళి నువ్వు వర్క్ చేయకుండా ఎస్కేప్ అవ్వలేవు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. కానీ సాధారణంగా ఒక ఎంఎన్సీ కంపెనీలో చూస్తే అంత ఈజీగా నేను ఫైర్ చేయరు, ఎందుకంటే పెద్ద కంపెనీస్లో చాలా ప్రాసెస్ ఉంటుంది, కానీ చిన్న కంపెనీస్లో ప్రాసెస్ చాలా తక్కువ ఉంటుంది. ఇఫ్ యువర్ ప్రాసెస్ ఇస్ రియలీ వెరీ డల్, దెన్ ఇమీడియట్లీ దెల్ ఫైర్ యూ. సో పైథాన్లో ఉన్న అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఇదే. సో వాట్ ఈస్ నెక్స్ట్? సో పైథాన్లో ఎవరిని సజెస్ట్ చేయొచ్చు అని చూస్తే, సో మంచి మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళని వీ కెన్ చూస్, లేదంటే మోడరేట్గా చదివే వాళ్ళని కూడా మనం చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్స్ ఈజీ టు స్టడీ. అండ్ నెక్స్ట్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ, ఇందులో అంతా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పైథాన్ని చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డాట్ నెట్. సో డాట్ నెట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో నేను 2007 పాస్డ్ అవుట్. మా బ్యాచ్ పాస్డ్ అవుట్ అయినప్పుడు ఎలా ఉండేదంటే, మేము కోర్స్ ఎట్లా చూస్ చేసేవాళ్ళం అంటే జావా ఆర్ డాట్ నెట్. జావా చదివేవాళ్ళు, ఈజీ ఉండాలంటే డాట్ నెట్ చదివేవాళ్ళు. మేము చదివేటప్పుడు ఇలాగే ఉండేది. కానీ నవ్ డేస్ ఐదర్ జావా ఆర్ పైథాన్ ఇలా మారిపోయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ 2018. స్టూడెంట్స్ అందరూ ఇలాంటి ఆప్షన్సే చూస్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే డాట్ నెట్ చదివే క్యాండిడేట్స్ చాలా తక్కువ అయిపోయారు. మా దగ్గర చూస్తే డాట్ నెట్ క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ స్టిల్ ఇండస్ట్రీస్ ఆర్ యూజింగ్ డాట్ నెట్. ఆల్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ దే ఆర్ స్టిల్ ఇన్ డాట్ నెట్. ఆల్సో న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్. విండోస్, అజ్యూర్ ఇవన్నీ బాగా బూమింగ్లోనే వెళ్తుంది. సో ఇప్పుడు కూడా డాట్ నెట్కి బాగా డిమాండ్ ఉంది, ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉంది. బట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ చూసింగ్ ఇట్, మెయిన్లీ తమిళనాడు స్టూడెంట్స్. ఎందుకంటే తమిళనాడు సిలబస్లో పైథాన్ యాడ్ చేసేసారు కాబట్టి అప్పటి నుంచి పైథాన్ మీద బాగా క్రేజ్ అయిపోయింది మన స్టూడెంట్స్ అందరికీ. సో డాట్ నెట్లో చూస్తే కాంపిటీషన్ చాలా తక్కువ. సో డాట్ నెట్ చదవడం ఈజీ అండ్ కాంపిటీషన్ కూడా చాలా తక్కువే. డాట్ నెట్లో ఉన్న ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మాక్సిమం స్మాల్ లెవెల్ కంపెనీస్ యూస్ చేయరు, మాక్సిమం మిడ్ లెవెల్ అండ్ టాప్ లెవెల్ కంపెనీస్ యూస్ చేస్తుంటారు. సో ఇఫ్ యూ ఎంటర్ ఇంటూ టాప్ లెవెల్ కంపెనీస్, మనం అంత ఈజీగా బయటికి రాము, బికాస్ సర్వైవింగ్ దేర్ ఇస్ రియల్లీ వెరీ ఈజీ. అండ్ ఆల్సో డాట్ నెట్లో కాంపిటీషన్ చాలా తక్కువ. సో డాట్ నెట్ని నేను ఎవరికి ప్రిఫర్ చేస్తానని చూస్తే, వీ కెన్ చూస్ ద టాప్ లెవెల్ క్యాండిడేట్స్, మోడరేట్ క్యాండిడేట్స్, ఆల్సో లెస్ దెన్ మోడరేట్ క్యాండిడేట్స్. ఎందుకు లెస్ దెన్ మోడరేట్ క్యాండిడేట్స్? ఏంది డాట్ నెట్ అంత చీపా? డోంట్ థింక్ ఇన్ దట్ వే. సో డాట్ నెట్లో చూస్తే ఎంప్లాయీస్ అంతగా దొరకరు మార్కెట్లో. సో లెస్ దెన్ మోడరేట్ క్యాండిడేట్స్ వాళ్ళని ఇందులో నుండి మనం వారికి ట్రై చేయొచ్చు. సో వాళ్ళని తీసుకొని వెళ్ళి జావాలో పైథాన్లో రిస్క్ చేయలేము. సో వాళ్ళని డాట్ నెట్లోనికి తీసుకొని వెళ్ళిపోతే లోపలికి వెళ్ళి లోపల చాలా నేర్చుకుంటారని నాకు హోప్ ఉంది. సో ఓన్లీ ఐ డూ సజెస్ట్ డాట్ నెట్. సో జావా, పైథాన్, డాట్ నెట్. సో జావా ఎవరు చూస్ చేయొచ్చు అంటే బాగా చదివే వాళ్ళు, బాగా ప్రోగ్రామ్ చేసే వాళ్ళు కూడా చూస్ చేయొచ్చు. సో పైథాన్ ఎవరికి? మోడరేట్గా చదివే వాళ్ళకి, బాగా చదివే వాళ్ళకి, ప్లస్ డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో డాట్ నెట్ ఎవరికి? బాగా చదివే వాళ్ళకి, మోడరేట్ క్యాండిడేట్స్కి, లెస్ దెన్ మోడరేట్ క్యాండిడేట్స్ కూడా. సో ఇవే కంపారిజన్స్. ఇంకా ఏమైనా డౌట్స్ మీకు ఉందంటే యూ కెన్ కమ్ టు అవర్ ఆఫీస్, యూ కెన్ డిస్కస్ మోర్ హియర్. సో డెవలప్మెంట్ అని నువ్వు ఫిక్స్ అయిపోయి ఉంటే, ఆ జావా అయినా, పైథాన్ అయినా, డాట్ నెట్ అయినా సరే, నువ్వు డెవలప్మెంట్ అని ఫిక్స్ చేసుకొని ఉంటే నువ్వు ఫస్ట్ చదవాల్సింది ఏంటంటే ఫంక్షన్స్, ఫర్ లూప్, ఈఫ్ ఎల్స్. ఇవి తరోగా చదువుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, గో త్రూ దెమ్. మన ఛానల్స్ మాత్రమే కాకుండా చాలా ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బాగా చదవండి. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఆఫ్ డెవలప్మెంట్. సో అది చదవండి, అది చదివితే బాగా మీకు తెలిసిపోతుంది వెదర్ యు ఆర్ ఫిట్ ఫర్ డెవలప్మెంట్ ఆర్ నాట్ అని. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ఫ్యూచర్, యూ కెన్ కమ్ టు అవర్ ఆఫీస్, వీ కెన్ సిట్ అండ్ డిస్కస్. థ్యాంక్ యూ.